ఈ పండగ సీజన్లో ప్రసాదంగా కానీ అలాగే లంచ్ బాక్స్ కూడా ఈజీగా చేసుకునే గోంగూర పులిహోర రెసిపీ ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా పేరు ధన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనాస్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను ఏం చూపించబోతున్నానంటే గోంగూర పులిహోర. ఎప్పుడైనా విన్నారా? చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు పులిహోర బదులు గోంగూర పులిహోరే ఇష్టపడతారనమాట. గోంగూర ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఫేవరెట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. నేను ఫస్ట్ టైం చేసినప్పుడే మా ఫ్యామిలీకి బాగా అంటే బాగా నచ్చేసింది. సో ఈ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ గోంగూర పులిహోరకి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో చూసేద్దాము. సో లెట్స్ స్టార్ట్ ద కుకింగ్. ముందుగా గోంగూరని చక్కగా వాటర్లో పసుపు ఉప్పు వేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఈ విధంగా సోక్ చేసుకోవాలి. ఎందుకంటే మట్టి అలా ఉంటుంది కదా ఆకుకూరకి. నేను ఎప్పుడు కూడా ఆకుకూరలను ఈ విధంగానే వాష్ చేస్తాను కుకింగ్ చేసేటప్పుడు. సో ఈ గోంగూరను కూడా ఇదే విధంగా వాష్ చేసుకుంటున్నాను. ఈ గోంగూర పులిహోరకి కావాల్సిన పదార్థాలు కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఇక్కడ కొంచెం నీళ్లు పెట్టుకుంటున్నాను అనమాట. 1.5 లీటర్ వాటర్ని ఒక గిన్నెలోకి వేసి మరగబెట్టుకోవాలి. నీళ్లు తొందరగా మరగాలంటే వాటర్ పోసి మరగబెట్టేటప్పుడు మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల్లో మరిగిపోతాయి అన్నమాట. ఈ విధంగా మరుగుతున్నప్పుడు నీళ్లు బాగా సిమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్ని ఒక 4 పచ్చిమిరకాయలు నీళ్ళల్లో వేసేసుకోవాలి. అలాగే వాష్ చేసుకున్న గోంగూరను కూడా ఈ వాటర్లో వేసేసుకోవాలి. ఇక్కడ నేను గోంగూరని ఒక పెద్ద కట్ట కన్నా కాస్త ఎక్కువ తీసుకున్నాను. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. పులుపుకి సరిపోయింది. పులుపు మీడియంగా అంటే బాగా పులుపు ఉంటే ఒక కట్ట సరిపోతుంది. కాస్త నాకు ఎక్కువ పట్టిద్దని అనిపించింది, అందుకే ఇంకాస్త వేసుకున్నాను అనమాట. సో నేను ఈ గోంగూర ఎలా మెజర్ చేసుకున్నానంటే ఒక 1/2 కేజీ రైస్కి అంటే 2 గ్లాసులు రైస్కి ఇది సరిపోతుంది. ఈ పేస్ట్ అనేది మంచిగా పులుపు తినే వాళ్ళకి. సో ఒక్కసారి ఇలాగ బాయిల్ అవుతున్నప్పుడు ఈ గోంగూర అనేది తీసేసుకోవడమే. ఇలా జాలి ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకొని కింద ఏదైనా పెట్టేసుకుంటే వాటర్ కాస్తైనా లీక్ అవ్వకుండా ఉంటుంది. ఒక బౌల్ కానీ ఒక బేసిన్ కానీ నేను పెట్టుకున్నట్లు చేయండి. సో ఈ జాలి గెంటి కానీ ఏదైనా ఉంటాయి కదా, వాటితో తీసుకున్నామంటే వాటర్ అంతా కిందకి దిగిపోతుంది అనమాట. ఓన్లీ ఈ గోంగూరను మాత్రమే సపరేట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. మీ అందరికీ తెలుసు కదా గోంగూర ఆరోగ్యానికి ఎంతో మంచిదని. దీంట్లో ఇది పులుపు ఉండటం వల్ల దీనికి విటమిన్ సి ఉంటుంది ఇందులో. అలాగే ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, పీచు పదార్థం అనేది. సో ఇది ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఈ గోంగూర పులిహోర ఈ శ్రావణ మాసం కానీ పండగలప్పుడు ప్రసాదం చేసుకోవడానికి డిఫరెంట్గా ఒక టేస్ట్ రావాలని అనుకునే వాళ్ళకి చాలా మంచి రుచిని ఇస్తుందన్నమాట. ప్రసాదం చేసిన ఒక డిఫరెంట్గా చేసిన ఫీలింగ్ ఉంటుంది. అదేవిధంగా లంచ్ బాక్సులకు కూడా మనం చక్కగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు. బాగా ఆరిపోయిన ఈ పేస్ట్ని నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. మెత్తటి పేస్ట్ చేసేసుకోవాలి. వాటర్ వేయద్దు ఫ్రెండ్స్, మనకి గోంగూరలో ఉన్న మాయిశ్చరే సరిపోతుందన్నమాట. కొంచెం వాటర్ ఉంటుంది కదా బాయిల్ చేసినప్పుడు. మంచిగా చక్కగా పేస్ట్ చేసేసుకోండి ఈ పచ్చిమిర్చిని గోంగూరని. సో ఈ విధంగా మంచిగా మెత్తగా పేస్ట్ అయిపోతుందన్నమాట. సో ఈ పేస్ట్ని తీసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇక్కడ నేను తాలింపు పెట్టుకుంటున్నాను. సో ఇందులో కాస్త నూనె పోసుకోవాలి తాలింపుకి కావాల్సినంత. ఇక్కడ నేను రైస్ బ్రాన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ రైస్ కుక్ చేసేసుకున్నాను కాస్త పలుకులుగా. ఇందులో కొంచెం ఆయిల్, కావలసినంత పసుపు మనకి సరిపడా వేసుకోవాలి. నేను ఎక్కువ ఆయిల్ యాడ్ చేయను మిక్స్ చేసేటప్పుడు, జస్ట్ కొంచెం కలవటానికి మాత్రమే ఒక 2 పెద్ద స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. సో ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో శనక్కాయ పప్పులు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 పెద్ద టేబుల్ స్పూన్లు శనక్కాయ పప్పులు వేసుకున్నాను. మా ఇంట్లో ఎక్కువ పల్లీలు ఎక్కువ ఇష్టపడతారనమాట, గోంగూర పులిహోరకు కానీ నార్మల్ పులిహోరకైనా. సో ఇందులో మనం కావాల్సినంత తాలింపు గింజలు మన టేస్ట్ ప్రకారం. పులిహోర తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఒకవేళ తెలియకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఒక గ్లాసుకి 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు తాలింపు గింజలు. శనగపప్పు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ తాలింపుకి. శనగపప్పు మంచిగా ఒక హ్యాండ్ఫుల్ తీసుకోండి, క్రంచీగా బాగా వస్తుందన్నమాట. ఒక 20 వరకు జీడిపప్పులు వేసుకున్నాను. ఒక 4 ఎండుమిర్చి వేసుకున్నాను అనమాట. ఇలాగా స్టెప్ బై స్టెప్ వేసుకోవటం వల్ల ఒక్కొక్కటి విడివిడిగా వేగుతూ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను చెప్పినట్లు వేయండి. కరివేపాకు కొంచెం ఎక్కువే పడుతుంది ఇందులోకి.
ఫైనల్గా ఇంగువ వేసుకున్నాను. ఇవన్నీ చక్కగా ఒకే విధంగా వేయించాలంటే ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. సో వీడియోస్ని ఎప్పుడు కూడా కంప్లీట్గా చూస్తానికి ట్రై చేయండి. మధ్యలో నేను మీకు టిప్స్ చెప్తాను. ప్రాసెస్ అనేది 1 by 1 మీకు అర్థమవ్వాలంటే వీడియోని కంటిన్యూగా చూడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అనమాట. కావాలంటే శనగపప్పు ముందు వేసుకొని తర్వాత కొద్దిగా వేగిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకోండి. సో ఇప్పుడు మనం ఈ మంచి అన్నీ క్రంచీగా వేగిన తర్వాత స్లో చేసేసుకొని ఫ్లేమ్ని ఈ గోంగూర పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. సో ఇది కొంచెం ఉడకపెట్టండి. ఒక 2 నిమిషాలు ఉడకపెడితే సరిపోతుంది. మంచిగా ఉడికిందనుకోండి పులిహోర మనకి కొంచెం నిలవ ఉంటుంది నెక్స్ట్ డే కూడా. మరి ఎండాకాలం కాకుండా మిగతా సీజన్లో చక్కగా మనకి ట్రావెలింగ్ కూడా వాడుకోవచ్చు. ఇందులో కాస్త టేస్ట్ని అంటే పులుపుని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు బెల్లం వేసుకుంటున్నాను పొడి చేసి. సో ఇది మంచిగా బెల్లం కూడా కరిగింది అనుకున్న తర్వాత ఫైనల్గా మనం కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. నేను అన్నం ఉడికించేటప్పుడు ఒక్క 1/2 స్పూన్ సాల్ట్ వేశాను. సో దానికి సరిపడా ఈ పులుపుకి అడ్జస్ట్ అయ్యేంత వరకు సాల్ట్ వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు పడుతుంది ఫ్రెండ్స్. ఈ గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. సో ఈ సాల్ట్ కొంచెం కరిగింది అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఈ విధంగా పేస్ట్ చేసుకొని మనం స్టోర్ చేసేసుకోవచ్చు. బాగా ఉడకపెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే 1 వీక్ వరకు పాడవదు. మధ్యలో కూడా ఎప్పుడైనా మనం చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం పండగలు వస్తున్నాయి కదా, ఇప్పుడు శ్రావణ మాసం అలాగా ప్రసాదానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోతుంది. చింతపండు పులిహోర అయినా మనం బాయిల్ చేసి స్మాష్ చేసి పులుసు తీసుకొని ఉడకపెట్టాలి. ఇది కొంచెం ప్రాసెస్ కొంచెం ఈజీగానే ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయి. సో పిల్లలకైనా పెద్దలకైనా చాలా రుచినిచ్చి టేస్ట్ని పెంచి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడానికి ఈ ఫుడ్ చాలా బాగుంటుంది. ఆకుకూరలు కొంతమంది ఇష్టపడరు కదా పిల్లలు కూడా. సో అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. మీరు హ్యాపీగా ఉంటారు, పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉంటారు. సో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ పేస్ట్ని మంచిగా అన్నంలో కలిపేసుకొని ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు అలా వదిలేసామంటే మూత పెట్టి మంచిగా ఈ రైస్కి పట్టేసుకుంటుంది అనమాట. ఫైనల్గా మీరు చూసే ఈ గోంగూర పులిహోర ఎలా అనిపించిందో టేస్ట్ చూసి నేను చెప్తాను. దానికన్నా ముందు మీరు ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. ఎంతోమందికి ఉపయోగపడిద్దని ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను ఇంత కష్టపడి. మీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కటి మంచి కలర్ఫుల్గా గ్రీన్గా కలర్ఫుల్గా ఉంది. సో ఎంతో టేస్టీగా పుల్లగా మంచి ట్రెడిషనల్ డిష్ని ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. ఈ గోంగూర పులిహోరని ఇది మీరు మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటే ఏ టైం అయినా హ్యాపీగా తినచ్చు. లంచ్ బాక్స్ కూడా చక్కగా తీసుకోవచ్చండి. పిల్లలకి కానీ ఫ్యామిలీలో అందరికి కూడా నచ్చుతుంది అనమాట. అలాగే ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంతేనండి ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.